మణిద్వీపానికి వెళ్ళేటప్పుడు తెలుసుకోవాలా. ఊరికే వర్ణన వింటే ప్రయోజనం కాదు, మనం వెళ్ళాలమ్మ కళ్ళు మూసుకొని. దినం వెళుతూ ఉండాలి, మణిద్వీపానికి వెళ్ళాలా రావాలా, అమ్మవారిని దర్శనం చేయాలా రావాలా. ఎంత అద్భుతం. చాలామంది ఉన్నారు ప్రతినిత్యము శ్రీచక్రార్చన చేస్తూ మణిద్వీపానికి వెళ్ళి ఆనందపడి వచ్చేవాళ్ళు దండిగా ఉన్నారు. తర్వాత సంసారంలో మరీ మొట్టి నాటకం ఆడుతూ ఉంటారు వాళ్ళు. అయ్యో నీకు అదైందా, నీకు అదైందా, నీకు అదైందా అని. వాళ్ళు మాత్రం ఆ ఉపాసన కూర్చున్నప్పుడు అన్నీ మర్చిపోతారు. అదే శ్రీ విద్య ఉపాసన అంటారు దాన్ని. ఆ శ్రీ విద్య ఉపాసన కూర్చున్నప్పుడు ఏ కోరికను కోరుకోకూడదు, ఏ దుఃఖము ఉండదు. వాళ్ళకి చేయకపోతే ఆ లలితా సహస్రం అమ్మ యొక్క సహస్రం చేయకపోతే వాళ్ళు జీవితంలో ఎంతో తప్పు చేశామో అనిపిస్తుంది. అందుకని చేయక తప్పదు, వాళ్ళు చేసేస్తారు, వదలరు చాలామంది. ఏమన్నా కానీ బయటకు మాత్రం నాటకం ఆడుతుంటారు. అయ్యో బిడ్డ నీకు ఎట్లయింది, అయ్యో మొగుడా ఇట్లయింది, అయ్యో భార్య ఇట్లయింది. అదే తప్పదు, అది కూడా తప్పదు. భగవంతుడు ఎట్లా నాటకం ఆడుతున్నాడో మన జీవితంలో మనం కూడా సంసారంలో అట్లే నాటకం ఆడాలి. మనం నేర్చుకోవాలి. మనం కూడా తాను ఎట్లా నాటకం ఆడి తనకు సంబంధం లేదంటున్నాడు, మన మీదే వేస్తున్నాడు, అట్లనే మనకు నాటకం ఆడి వాళ్ళ మీదే వేయాలి కర్మ. మనం ఎందుకు తీసుకోవాలి పని లేక.